Here is the non-spoiler review of the film Fantastic Four First Steps, తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ. ఇంకా ఈ మూవీ అనేది ఈరోజు మార్నింగ్ 8 AM షో చూశాను. 3Dలో చూడాలని అనుకున్నాను, అందుకే లేట్ అయింది ఈ మూవీ చూడడం. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంక ఈ మూవీ 3Dలో చూసిన తర్వాత మా ఊర్లో అయితే 8 AM కూడా వేసారు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, సర్జమీన్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే మాత్రం ఒక ప్లానెట్లో ఫెంటాస్టిక్ ఫోర్ అనే టీం ఉంటుంది. ఆ ప్లానెట్ మీద ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఆ ప్రమాదాన్ని ఎలా రక్షించారు వీళ్ళు స్పేస్లోకి వెళ్ళి అనేదే ఆ విలన్ గురించి తెలుసుకుని స్పేస్లోకి వెళ్ళి ఎలా రచించారు ఈ గ్రహాన్ని, ప్లానెట్ని అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయానికి వెళ్తే నాకైతే మూవీ నచ్చింది. ఇట్స్ డీసెంట్ వన్, ఒకసారి ఈజీగా చూసేచ్చు, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది, కాబట్టి చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి మూవీలో విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్లో కొన్ని సినిమాలకి విఎఫ్ఎక్స్ బాగోదు, కానీ కొన్ని సినిమాలకు బాగుంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో విఎఫ్ఎక్స్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఈ మూవీ చూస్తే 3Dలోనే చూడాలి అనేంత గొప్పగా ఉన్నాయి విజువల్స్. నేను 3Dలో చూడాలనుకున్నాను ఈ సినిమా, అందుకే లేట్ అయింది రివ్యూ. ఇంకా ఈ మూవీలో వచ్చేసి యాక్టింగ్ అయితే అందరూ బాగానే చేస్తారు, హాలీవుడ్ వాళ్ళు, పెద్ద చెప్పక్కర్లేదు. ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీలో యాక్షన్ ఫైట్స్ రెండే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి, మిగతాదంతా డ్రామా. ఆ డ్రామాలో కూడా బాగా ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు స్పేస్ డ్రామాని. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 20-25 మినిట్స్ తర్వాత వచ్చే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేంత సస్పెన్స్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ చాలా తక్కువ రన్ టైము, 1 hour 50 minutes అంతే. ఇది ఒక ప్లస్ పాయింట్. మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు చాలా బాగుంది. ముఖ్యంగా గెలాక్టో అనే విలన్ ఎంట్రీకి మాత్రం బీజిఎం నెక్స్ట్ లెవెల్లో కొట్టారు. డైలాగ్స్ కూడా వినపడినంత డామినేట్ చేసింది మ్యూజిక్. ఇంకా ఆ సీక్వెన్స్ అయితే ఇంకా ఇవే ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ హాఫ్ 5 minutes బాగానే ఉంటుంది, ఆ తర్వాత 15 నిమిషాలు బోర్ కొడద్ది. ఇంకా ఆ తర్వాత నుంచి బాగానే ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే మళ్ళీ బాగానే ఉంటుంది. సినిమాలో వచ్చేసి పోస్ట్ క్రెడిట్ సీన్ మాత్రం బాగా హైలైట్. ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అది ఆ ప్లస్ పాయింట్స్ వచ్చేసి పోస్ట్ క్రెడిట్ సీన్ బాగుంది, చాలా బాగుంది ట్విస్ట్. అది అసలు రివీల్ చేయకూడదని అనుకుంటున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంత స్లోగా ఉంది, మరీ చూసేలా లేదు, ఒకసారి చూసేలాగా ఉంది. ఇవి నెగిటివ్స్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూసారో, 3Dలో చూసారా, 2Dలో చూసారా, చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, సర్జమీన్ రివ్యూస్ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.